రెండు టాప్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగితే ఇలానే ఉంటుందేమో. ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టేబుల్ టాపర్స్. ఇక ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేని ఢిల్లీ క్యాపిటల్స్ ఒకవైపు, ఒకే ఒక్క ఓటమి మాత్రమే ఉన్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక ఈ మ్యాచ్లో మాత్రం విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ హోమ్ గ్రౌండ్లోనే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ తీసుకున్నారు. స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ని అయితే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఇక ముందుగా పవర్ ప్లేలో చూసినట్టయితే ఫస్ట్ 4 overs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్కడ 250 స్కోర్ కొట్టేస్తారా అనిపించింది. అంత అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు ఫిల్ సాల్ట్. ఇక 17 balsలోనే 37 runs అయితే కొట్టేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ సెన్సేషన్ అయినటువంటి విప్రాజ్ నిగమ్ ఫిల్ సాల్ట్ని అవుట్ చేశాడు. ఇక అక్కడ స్టార్ట్ అయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ యొక్క పతనం. ఇక స్పిన్ మాయాజాలంతో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బ్యాటర్స్ని అందరినీ పెవిలియన్ చేసేశారు. ఇక చివరిలో వచ్చినటువంటి టీమ్ డేవిడ్ క్విక్ ఫైర్ నాక్ ఆడి ఈ గౌరవప్రదమైన స్కోర్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 164 పరుగుల లక్ష్య ఛేదంలో ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ విషయానికి వస్తే ఓపెనర్స్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఇక ఆ తర్వాత అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ కూడా పెవిలియన్ చేరగా కేఎల్ రాహుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో చూపించాడు. ఇక చివరిదాకా క్రీజ్లో ఉండి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. ఇక 53 బంతుల్లోనే 93 పరుగులు అయితే చేశాడు, అజేయంగా నిలిచాడు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ కూడా మరోవైపు మంచి క్యామియో ఆడాడని చెప్పాలి. ఇక ఓవరాల్గా 13 బంతులు మిగిలి ఉండగానే భారీ విజయాన్ని అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో అయితే వేసుకున్నారు. ఈ మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడుతూ రజత్ పటిదార్ ఆ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధగా ఉంది. అయితే నిజానికి మా స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ అంచనా వేయడంలో ఫెయిల్ అవ్వాము. పిచ్చికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేసి ఉంటే మరో 20-30 పరుగులు అదనంగా కొట్టేవాళ్ళమని, కానీ క్రెడిట్ గోస్ టు ఢిల్లీ స్పిన్నర్స్ అనేది చెప్పడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్స్ కూడా చెప్పాడు రజత్ పటిదార్. ఇక పవర్ ప్లేలో బౌలింగ్, ముఖ్యంగా భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఇక బ్యాటింగ్లో ఫినిషర్ టీమ్ డేవిడ్ అద్భుతమైన నాక్ ఆడాడని, ఇవి వాళ్ళకు మంచి పాజిటివ్ సైన్స్ అని చెప్పాడు.